వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను శ్రీశైలంలో పురస్కరించుకొని దేవస్థానం పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. హిందూ ధర్మ ప్రచారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో పలువురి ప్రఖ్యాత పండితుల ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో భాగంగా 2 రోజుల పాటు అనగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే సౌందర్య లహరి, శివానంద లహరి దివ్య ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. జగద్గురు మఠం ముందు భాగంలో గల ఖాళీ ప్రదేశంలో ప్రత్యేక వేదికను ఏర్పరిచి ఈ ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ రోజు రాత్రి జరిగిన మొదటి రోజు కార్యక్రమంలో సాంప్రదాయాన్ని అనుసరించి జ్యోతి ప్రజ్వలన జరిపించబడింది. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిశంకరుల వారు రచించిన శతాధిక గ్రంథాలలో సౌందర్య లహరి, శివానంద లహరి ఎంతో ప్రసిద్ధి చెందాయన్నారు. శివుని ఆలంబనగా చేసుకొని శివానంద లహరి రచింపబడగా అమ్మవారివి ఆలంబనగా చేసుకొని సౌందర్య లహరి రచింపబడిందన్నారు. సాధారణంగా తమ గ్రంథాలలో నేరుగా ఏ క్షేత్రాన్ని కూడా ప్రస్తావించని శంకరుల వారు శివానంద లహరిలో శ్రీశైల క్షేత్రాన్ని, క్షేత్రాది దేవులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ప్రస్తావించడం ఎంతో విశేషమన్నారు.